టమాటాలు, వంకాయలు, బీరకాయలు, క్యారెట్లు అన్నున్నాయి. రండి రండి బాబు రండి. బాబు అజ్జా ఎట్లా అమ్ముతున్నావు కూరగాయలు? రేట్లు ఎట్లా ఉన్నాయి? ఆ రేట్లు అగ్గనే ఉన్నాయి బాబు. ఏం కావాలి బాబు నీకు చెప్పు. ఏం కావాలంటే మా అమ్మ అన్ని కొనుక్కరమ్మన్నది. అన్ని అన్ని కావాలా? ఎట్లా ఇస్తావు? రేట్ ఎట్లా ఇస్తావు? దాన్ని బట్టి మరి కొనాలన్నా అద్దా అని ఆలోచిస్తా. చెప్పు ఎట్లా ఇస్తున్నావు? అదే బాబు నీకేం కావాలనో చెప్తే వాటికి నేను రేటు చెప్తా. సరే సరే అట్లానా. టమాటాలు ఎట్లా ఇస్తున్నావు కేజీకి? మరి నాకు 2 కిలోలు కావాలా? ఎట్లా ఇస్తున్నావు ఇంకా చెప్పు మరి. ఆ టమాటా కిలోకి 50 రూపాయలు నడుస్తుంది బాబు మార్కెట్ లో. కానీ నేను నీకు 40 రూపాయలకే ఇచ్చేస్తా, తీసుకెళ్ళు. ఏం మరి గంటగానే చెప్తున్నావు రేటు? అంటే నేనేమన్నా కొత్తగా కనబడుతున్నానా లేకపోతే ఎట్లా కనబడుతున్నా? పక్క పొంటి 30 రూపాయలకి కిలో పోయేవాటే టమాటాలు 40 కనబడతాయి. బాబు అవి హైబ్రిడ్ టమాటాలు, ఇవి తోట టమాటాలు. నేను అమ్మేది స్వచ్ఛమైన తోట టమాటాలు. 40 రూపాయలకైతే తక్కువ రాదు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. గట్లనటోని మరి నన్ను ఎందుకు వెళ్తే ఆడ తోపట ఒకటోని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గదేనా మరి గిరాకీ చేసుకున్నాడు? సరే నీతో లేందుకు బాబు, నాకు 30 రూపాయలకే ఇస్తాలే కిలో. ఇంకేం కావాలి ఇపో బాబు. గట్ల అన్నావు మంచిగా ఉన్నది. ఇప్పుడు సరే ఇక మిర్చి ఎట్లా ఇస్తున్నావు కిలోకి? ఆ బాబు మిర్చి వచ్చేసి కిలోకి 100 రూపాయలు బాబు. అరే కాక ఇచ్చే రేటు చెప్పు కాక, కొంటా గాని 100 రూపాయలు బాగా అవుతున్నాయి కిలోకి. మరి ఎంతకి ఇవ్వాలో చెప్పురా బద్మాషి. అరే ఏమైంది కాక? బద్మాషి అనబడితే నన్ను ఏమనుకుంటున్నావు అసలు? మరి ఏంద్రా, ప్రతి ఓడు అత్తడు కూరగాయల కాడనే ధరలు దించుతా ఉంటాడు. ఇప్పుడు నువ్వు కిరాణా షాప్ కి కాడ సామాన్లు తీసుకుంటావు, ఎన్నో సరుకులు కొంటావు. ఆడ ఎన్ని డబ్బులు అడుగుతా అన్ని ఇచ్చేస్తావు. రేటు దించమని అడుగుతావా కిరాణా షాప్ లో? నువ్వు పోయి బద్మాషిగా కూరగాయల దగ్గరకు వచ్చేసరికి పైసలు దించుతారు. మాకేం మిగులుతాయిరా దీంట్లో? అరే కాక గట్ల కాదు. అరే 100 రూపాయలు అన్నావు మిరపకాయలకి, ఇచ్చే రేటు చెప్పని నేను అడిగినాను. గంట గుస్సా అవుతున్నావు. సరే గాని ఇచ్చే రేటు చెప్పు. 100 రూపాయలు అంటున్నావు మిరపకాయలకి, 50 రూపాయలకి కిలో. 2 కిలోలు తీసుకుంటా. మళ్ళా అట్లనే మాట్లాడతావేంద్రా? నాకేం మిగులుతాయిరా నీకు? 50 రూపాయలకి ఇస్తే సగం రేటుకి ఇమ్మని చెప్తానావేంద్రా? పోనీ ఎంతకి ఇస్తావు చెప్పు కాక. అరే గంట కోపానికి రాబడుతుంది. పోనీ 60 రూపాయలకి కిలోకి. అరే నీది కొనే ముఖం కాదురా, నువ్వు ఓరా ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పోయి ఇక్కడ నుంచి 100 రూపాయలు అని అంటే ఒక 10 రూపాయలు దించుమనాలా, లేకపోతే 20 రూపాయలు దించుమనాలా? ఎగ్దం సగానికి దించుతావారా? ఆరా బుడ్ర కమ్మాలు ఎక్కున్నావు. నడి నుంచి నాడు. నువ్వు కొనకుండా మంచిది. ఈడ ఏం కాకో బాగా మాటలు మాట్లాడుతున్నావు. బుడ్రకం గిడ్రకం అని ఆడుతుంది. ఏమనుకుంటున్నావు అసలు? నీ గురించి నువ్వు, నా గురించి నీకు తెలియదు. నాతో లొల్లి పెట్టుకోక ముందే చెప్తున్నా, వేరే ఉంటది. ఏంద్రా వేరే ఉండేది? పిల్లికి బిచ్చమేనో లేకున్నావు నీ ముఖం చూస్తే. పోరా ఇక్కడ నుంచి వెళ్ళిపో. మిరపకాయలు కొనవు, నువ్వు టమాటాలు కొనవు. కొనే ముఖమే కాదు నీది. పోరా పోయి నుంచి వెళ్ళిపో. నాకు అచ్చ గిరాకి పోతుంది. పోయి నుంచి వెళ్ళు. నువ్వు ఈ నుంచి కనబడక్కడ నాకు. అయ్యో ఏమైంది బాబాయ్? గట్ల కోపానికి రావడితే ఆ పిల్లగాని గట్ట తిట్టబడితే ఏమైంది? అసలు ఏం జరిగింది నాకు చెప్పు. ఏమైంది ఏందమ్మా? కూరగాయలు కొనతానికి వచ్చి బాడకావుగాడు సగానికి సగం పైసలు దించబట్టే. ఈ కొనే ముఖం కాదు, చేసే ముఖం కాదు. ఎందుకు నాకు నా సమయం వేస్ట్ చేస్తాడు? నా గిరాకి పోబట్టే. ఈ నుంచి జరుగుడు కూడా జరుగుతలేదు మళ్ళీ. ఓ పిల్లగా గట్ల చేయబడుతుంది. నువ్వు అన్న రేటుకు రానప్పుడు వెళ్ళిపోమ్మనంటే వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇంకా బంక పట్టుకున్నట్టు ఎన్నే పట్టుకోబడుతుంది. ఏమైంది అసలు నీకు? అరే అక్క ఇది ఒకటే ఉందా షాపు? మత్తున్నాయి అంగట్ల. గట్ల కాదు, ఈ మనిషి ఇష్టం వచ్చినట్టు తిడతాడు. కిలోకి 100 రూపాయలు అన్నాడు మిరపకాయలు. నేను 50 రూపాయలకి ఇవ్వని చెప్తే ఇస్తే ఇయ్యని, లేకపోతే లేదు. బద్మాషి అది ఇది రావు పోనని తిడతాడక్క. ఓహో గట్ల తిడుతుండా? అయ్యో ఆ బాబాయ్ అత్తనే ఇవ్వు, లేకపోతే లేదు. పిల్లగాన్ని తిట్టబడుతుంది పాపం. చిన్న పిల్లగాడు కదా, ఏం తెలుస్తుంది? ఏం చిన్న పిల్లగాడు వాడు? చిన్న పిల్లగాడా? చిన్న పిల్లగాళ్ళు గట్ల ఉంటారా? రూపాయి దించబట్టి వాడు అని ముఖం కొనే ముఖమే కాదు అని. చూసినావు అక్క నీ ముందు ఎట్లా మాట్లాడుతున్నా? నన్ను పెద్దోడని చూస్తున్నా వయసులా, లేకపోతే మాటకు మాట ఇచ్చేస్తాడు. పోని పిల్లగా పోనీ పెద్ద మనిషి వయసులో కోపంలో అట్లనే మాట్లాడతాడు. కానీ పోయా నువ్వు ఇంటికి పోయా. నేనెందుకు అట్టే పోదాక్క ఇంటికి? కూరగాయలు కొనుక్కునే పోతా. ఇంత పెద్ద మార్కెట్ లా కూరగాయల కొట్లు బచ్చడున్నాయి, ఇది ఒకటే ఉంది. అయితే కొనుక్కపోరా. ఇంకా ఇక్కడ నిలబడి చూస్తున్నావేంద్రా పండ్లు ఇచ్చుకొని? కూరగాయలు అమ్ముకున్నటువంటి ఇంత కోపం ఉండదు. అందుకే నీ కూరగాయలని ఇట్లనే ఉన్నాయి అమ్ముడు పోకుండా. చూసినా బిడ్డ ఎట్లా మాట్లాడుతుండో? వాడు చిన్నోడైతే గట్లా మాట్లాడతాడా? ఏ చూసి చూడనట్టు పెట్టాలా బాబా? ఇటువంటి లొల్లులు జరుగుతా
జరుగుతూ ఉంటాయి దందా అన్నప్పుడు, ఇక కూరగాయల దందా అన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక అసలు ఈ అమ్మాయి ఎవరు? కొత్త చీర, ఒంటి నిండా నగలేసుకొని వచ్చింది, బాగా డబ్బున్న అమ్మాయి లెక్కున్నది. ఈ మార్కెట్ కి ఎందుకు వచ్చింది? సరే గాని నువ్వెవలమ్మా, నీకేం కావాలి? నాకు కూరగాయలు కావాలా బాబాయ్, అందుకే వచ్చిన మార్కెట్ కి కొనుక్కపోదామని. ఓహో అవునా బిడ్డ, సరే ఏం కావాలనో చెప్పు. టమాటాలు కావాలా బాబాయ్, ఒక 2 కిలోలు. ఎట్లా ఇస్తున్నావు? 40 రూపాయల కిలో ఇస్తున్నా బిడ్డ. నీకు ఎన్ని కిలోలు? 2 కిలోలు కావాలనా? సరే తీసుకో. అట్లనే ఒక మిరపకాయలు కూడా కావాలా, ఒక 2 కిలోలు. అవి ఎట్లా ఇస్తున్నావు బాబాయ్ చెప్పు. ఆ మిరపకాయలు 100 రూపాయలకు నడుస్తుంది కిలో మార్కెట్ లా, కానీ నేను నీకు 70 రూపాయలకి కిలో ఇస్తుంది, తీసుకోపోయి. ఏ బాగా చెప్తున్నావు బాబాయ్, నువ్వు అన్నట్టు గింత అద్మానం చెప్తారా రేటు? టమాటాలు 20 రూపాయలకి కిలో ఇయ్యు, బయట 30 రూపాయలు నడుస్తుంది. ఇక నీ షాప్కి వచ్చినా కాబట్టి 20 రూపాయలకి కిలో ఇయ్యు, 2 కిలోలు తీసుకుంటా. అట్లనే మిరపకాయలు 40 రూపాయలకి కిలో ఇయ్యు, తీసుకుంటా 2 కిలోలు. ఒంటి నిండా నగలు, కొత్త చీర కట్టుకొని అత్తి పెద్ద, నేను ఎంత రేటు చెప్తా ఆ రేటు కొనుక్కపోతుంది కావచ్చు అనుకుంటే, ఇంకా పోరానికంటే అద్మానం రేటు దించుతుంది. అయ్యో ఏమైంది బాబాయ్ గట్ల ఎడుతున్నావు? నేను చెప్పిన రేటుకి వస్తేనే ఇయ్యు, లేదంటే లేదు. పొద్దుగాల లేసి ఎవల మొక్కను చూసిందేమో, నా గిరాకీ మొత్తం గిట్లనే తయారైంది. అందరు పెళ్లికి బిచ్చమైన వాళ్ళు అందరు అత్తాలు నా కొట్టుకి. సరే మరి ఎంతకి ఇస్తావు చెప్పు బాబాయ్. పోనీ టమాటాలు 30 రూపాయలకి ఇయ్యు కిలోకి, మిరపకాయలు 70 అంటున్నావు కదా, 50 రూపాయలకి ఇయ్యు, తీసుకపోతా. అసలు నీది కూడా కూరగాయలు కొనే ముఖమే కాదు, నోరు మూసుకొని సీదా ఇక్కడ నుంచి వెళ్ళిపో. 10-20 రూపాయలు దించుతారు గాని గంత సగానికి సగం దించుతారు ఎవరన్నా కూరగాయల రేట్లు. అసలు కొనే ముఖాలేనా? అరే బుట్రకంగా నువ్వెందుకు వచ్చినావు మళ్ళా? పో నువ్వు కూడా పోయి నుంచి పోయే, నువ్వు కూడా పోయే దరిద్రురాలా. గంతగానం రేటు దించితే నాకేం మిగులుతాయి ఆ రేటుకి అమ్మితే? అక్క నిన్ను దరిద్రాలు అని చెబుతాడు, నాకు కోపం బాగున్నాయి. నన్ను దరిద్రాలు అంటావా? నువ్వే దరిద్ర పొడి. ఏహే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నీది కొనే ముఖం కాదు, వెళ్ళిపో. నీది కూడా అమ్మే ముఖమే కాదు నీది, వెళ్ళిపోకపోతే ఇంకుంటాం ఈడ. పోతారా లేకపోతే బరిగా పట్టుమంటారా? ఏమనుకుంటుండు? పాకప్ప ఇది ఒక్కటే ఉంది కూరగాయల కొట్టు, అక్కడ బాగా అగ్గ గిత్తుండు కూరగాయలు. 10 రూపాయలకి కిలో గిత్తుండు, టమాటాలు అయితే, మిరపకాయలు అయితే 30 రూపాయలకి కిలో ఇస్తాను. ఆడ కొనుక్కున్నాపా. పారా తమ్ముడు పా పోదాంపా, ఇది ఒకటే ఉందా? ఆడ కొనుక్కున్నాపా, అగ్గ గిత్తున్నా అంటున్నావా? పోండి పోండి కొనుక్కపోండి. 10 రోజుల టమాటాలు, 20 రోజుల మిరపకాయలు ఉన్నాయి ఆ దగ్గర. మురిగిపోయినాయి ముక్కిపోయినాయి కొనుక్కొని తిని పోయి హాస్పిటల్లో వండుకోండి. పోండి వెళ్ళిపోండి. మాకేమన్నా కళ్ళు లేవైంది, మురిగిపోయినాయి ముక్కిపోయినాయి కొనుక్కోవచ్చానుకో, మంచిగా ఏరు కొనుక్కుంటాం. దాకా వెళ్ళిపోదాంపా. చిన్న మనుషులు కాదు వీళ్ళు. ఇప్పటిదాకా నా టైం అంతా వేస్ట్ చేసిండు, నా గిరాకంతా పోగొట్టిండు. ఇంకొకసారి అయితే రాలి నా కూరగాయల కొట్టుకి, అప్పుడు చెప్తాం ఈ సంగతి ఏమనుకుంటుండేమో.